వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో బీజేపీ అంటే టీడీపీ కూటమి తరపు నుంచి పైడికొండ మాణిక్యాలరావు గారు ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన కొట్టు సత్యనారాయణ గారి మీద, అలానే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోట పూర్ణగోపాల సత్యనారాయణ గారి మీద పోటీ చేసి 14,073 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ తాడేపల్లిగూడెం సీట్ ని 2014లో బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ బీజేపీ అలియన్స్ కాకుండా విడిగా పోటీ చేయడం జరిగింది. ఈసారి ఇక్కడ సింగిల్ గా బరిలోకి దిగిన బీజేపీ 1580 ఓట్లు మాత్రమే సంపాదించుకోగలిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గారు, టీడీపీ నుంచి ఏలి వెంకట మధుసూదన్ రావు గారి మీద, జనసేన పార్టీ అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద, బీజేపీ అభ్యర్థి అయిన మాణిక్యాలరావు గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 16,466 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈ తాడేపల్లిగూడెం సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే 2014, 2019లో విడివిడిగా పోటీ చేసి దెబ్బతిన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలో ఈసారి గెలుపు కోసం కూటమిగా ఏర్పడి ఈ కూటమి తరపు నుంచి జనసేన అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని బరిలోకి దింపడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మళ్ళీ ఈసారి కూడా కొట్టు సత్యనారాయణ గారే కూటమికి సరి అయిన ప్రత్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, బీజేపీకి విడిగా పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడిగా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పోలైన ఓట్ల సంఖ్యను ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా 92,000 పైచిలుకు ఓట్లు ఈ మూడు పార్టీలు కలిసి కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ వైసీపీకి 70,000 ఓట్ల పైచిలుకు రావడం జరిగింది. అంటే ఇప్పుడు 2024లో కూటమిగా పోటీ చేస్తున్నట్లు, అప్పుడు 2019లో కూడా కూటమిగా మారి పోటీ చేసి ఉండుంటే ఖచ్చితంగా మనం చూస్తున్న ఈ రిపోర్ట్ ప్రకారం 20,000 మెజారిటీతో తప్పక గెలిచి ఉండేవారేమో అనిపిస్తుంది. ఇకపోతే ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని కనుక మనం ఆలోచిస్తే ఈసారి అంటే 2024లో గెలుపు ఎవరిది అంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈసారి కూడా ఈ తాడేపల్లిగూడెం సీట్ ని కూటమి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద మారుతున్న ప్రజా అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్